హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగు. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, సండే అంటే కొంచెం నిదానంగా నిద్ర లేవటం, ఏదన్నా ఫుడ్ వండుకొని పిల్లలకు ప్రశాంతంగా పెట్టి మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఆ రోజు అంతా అసలు హడావుడి లేకుండా ఉండటం, ఎక్కువ వంట పని ఉండటం, ఇవి నాకైతే తెలిసి నార్మల్గా ఎవరికైనా కానీ. ఇంకా సండే కూడా మా వారికి కాలేజీ అయితే ఉందంట. మా వారు కాలేజ్కి మార్నింగ్ 9కే వెళ్తాను రెగ్యులర్ టైం అని చెప్పారు. ఇంకా మా వారైతే షటిల్కి వెళ్ళారు. ఇంకా నేను వచ్చేలోపు గారెలు చేసి చట్నీ అయితే చేశాను. గారెలు చేస్తున్నాను, మిక్సీ అయితే వేసేసేసి చట్నీ అయితే చేస్తే మా వారు షటిల్ నుంచి రాగానే నేను కాలేజ్కి తొందరగా వెళ్ళాలి, నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, నేను కాలేజీలోనే తింటాను అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు కొంచెం బాధ వేసింది, ఎందుకంటే మార్నింగ్ కొంచెం తొందరగా తను తింటాడేమోనని ఇంకా ఫాస్ట్కి చేసేసాము. గారెలు ఒక్కటే చేయడం, వేడివేడి వేద్దాము అని అనుకునే లోపే తను ఆ మాట అన్నాడు. ఇంకా సరే అని కాలేజీకి అయితే వెళ్ళారు. ఇంకా మా వారు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే పిల్లల్ని నిద్ర లేపేసి, పిల్లలు సండే అంటే ఆల్మోస్ట్ 8కి అలా నిద్ర అయితే లెగుస్తారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా బ్రష్లు చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి గారెలు వేసి ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే కాలేజీలో ఎప్పుడన్నా ఇలా వర్క్ ఉంటా ఉండిద్ది, వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి కొంచెం కాలేజీలో హెవీ వర్క్ ఉందని ఈవినింగ్ కొంచెం రావడానికి కూడా టైం అయితే పడుతుంది. ఆల్మోస్ట్ 8 అలా అయితే అవుతుంది టైము. ఇంకా వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా. అందులో ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడు ఉండదు. నార్మల్గా మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళి మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి అలా వస్తారు నార్మల్గానే. ఇంక వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఉండి అది అయిపోయేంత వరకు అయితే చేసుకొని వస్తారు. ఇంకా మా వారు మధ్యాహ్నం కూడా లంచ్ కూడా నేను అక్కడే చేస్తాను, నాకు లంచ్ కూడా వద్దు అక్కడే పెడతాను అని అన్నారంట కాలేజీ వాళ్ళు. ఇంకా సరే అని మాకు ఊరికే మనం చేసుకుందామని మా బాబుని అడిగితే ఇంకా మా బాబు అడక్కడక్క పన్నీర్ బిర్యానీ చేయవా అని అడిగాడు. మా బాబు సామాన్యంగా నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు అట్లాగా ఇట్లాగా అస్సలు అడగడు. ఏందో ఇంకా అలా అడగడు. అలా అడిగితే మాత్రం నాకు పండగే, ఎందుకంటే నోరు తెలిసి ఇది కావాలి అని అడిగితే చేయకుండా అయితే ఉండం కదా. ఆల్మోస్ట్ అసలు చాలా వరకు అసలు అడగడు వాడు, చాలా సైలెంట్గా కామ్ గోయింగ్గా ఉంటాడు. ఇంక వాడు అడిగాడంటే నేను కంపల్సరీగా చేసి పెడతాను, నాకు రాకపోయినా నేర్చుకొని మరీ చేసి పెడతాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో పిల్లలు ఇలా ఉంటారు, చాలా సైలెంట్గా కామ్ గోయింగ్గా. వాళ్ళు ఏదన్నా అడిగారు, వాళ్ళు ఏదైనా చేశారంటే అదేదో పెద్ద గ్రేట్నెస్గా తల్లికైతే అనిపించిద్ది. మా ఇంట్లో అయితే మా బాబే, మళ్ళీ మా పాప అలా ఉండదు, అమ్మో రాక్షసి. మా బాబు మాత్రం అసలు సూపర్. ఏదైనా కానీ అసలు ఏం అడగడు, సైలెంట్గా ఉంటాడు, టీవీ చూస్తాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, ఆట ఆడుకుంటాడు, చదువుకుంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఇంక అట్లా ఇంట్లో ఇద్దరు ఉంటే వాళ్ళు ఒకలాగా వీళ్ళు ఒకలాగా ఉండటం నాకు తెలిసినంతవరకు అది కామనే. ఇంకా మా బాబు అడిగాడని ఇంకా పన్నీర్ అయితే ఇంట్లో లేదు. ఇంకా మా బాబు చేతే పన్నీర్ తెమ్మంటే పన్నీర్ అయితే తెచ్చాడు. ఇంకా పన్నీర్ తెచ్చిన తర్వాత పన్నీర్ కోసం కావాల్సినవి అయితే కట్ చేసి వేసుకున్నాను. మామూలుగా మనకి పన్నీర్ బిర్యానీనే, పన్నీర్ పలావే, మిగతా ఏం చేయట్లేదు, దాంట్లో స్పెషల్ కర్రీస్ ఏం చేయట్లేదు. ఎందుకంటే మా వారు కూడా లేరు కదా, మేము ముగ్గురమే, అందుకని నాకు కూడా అసలు ఏం చేయబుద్ధి కాలేదు. ఇంక ఇది మా బాబు అడిగాడు కాబట్టి ఇంక ఇదైతే చేద్దామని అనుకున్నాను. అందులో నిన్న చికెన్ పచ్చడి అయితే పెట్టించాను కదా, అది ఫుల్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది కదా, ఇంకా పన్నీర్ బిర్యానీ చేసుకొని కొంచెం చికెన్ పచ్చడి వేసుకొని తినొచ్చులే అన్నట్టు ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసేసుకుంటే ఈలోపు మా పిల్లలు స్నానం చేసేసేసి కొంచెంసేపు బయట ఆట ఆడుకొని వచ్చి ఇంకా నేను చిన్నగా ఇంట్లో పనులు చిన్న పనులు ఉంటాయి కదా, కసు ఊడ్చుకోవడం, బండలు తుడుచుకోవడం, అలాంటి చిన్న పనులన్నీ చేసుకొని బట్టలు అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలేమో టీవీ చూస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి, F8, వాళ్ళు చదువుకోండి అంటే నేను ఇప్పుడు చదువుకోండి కొంచెంసేపు టీవీ అయితే చూస్తామని అన్నారు. ఇంకా నేను సరేలని వదిలేశాను. ఇంకా వాళ్ళు టీవీ చూస్తుంటే నేను ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసుకొని ఇంకా 12కి అలా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సండేనే కదా కొంచెం నిదానంగానే చేసుకోవచ్చులే అన్నట్టు అయితే నిదానంగానే స్టార్ట్ చేశాను. ముందే నేను పచ్చి బఠానీలు నానేసాను. మామూలు ఇలా పలావ్కి పచ్చి బఠానీలు ముందే నానేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతాయి. ఫస్ట్ పన్నీర్ని అలా కొంచెం జీడిపప్పుని అయితే నేతిలో వేయించుకున్నాను. చాలా సింపుల్ పన్నీర్ పలావు, మనం చాలా ఈజీగా వేరే దేంట్లో కర్రీస్లోకైనా అసలు చాలా బాగుండిద్ది. మనం ఉట్టిగా తినొచ్చు, ఉట్టిగా తిన్న వాళ్ళకి సపరేట్గా ఏదన్నా, ఉట్టిగా తినే వాళ్ళైతే ఉట్టి రైతాలతో తింటే సూపర్, చాలా బాగుండిద్ది. చాలా సింపుల్ కూడా చేసుకోవడం మనకి.
పన్నీరు అలాగే జీడిపప్పు కొంచెం నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసేసుకొని ఆ తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం నూనె అయితే వేసేసేసి మనకి కట్ చేసుకున్న కూరగాయలు, నేను క్యారెట్ అయితే కట్ చేశాను, ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు నేను ముందే నానబెట్టేసేసుకున్నాను కదా, వాటిని అయితే వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఉంచుకున్న తర్వాత నేనైతే ఒక చెంబు బియ్యం అయితే తీసుకున్నాను. చెంబు బియ్యానికి, నార్మల్గా ఇంట్లో వాడుకునే బియ్యానికి 2 చెంబులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా బియ్యం కూడా నేను 1 గంట ముందే నానబెట్టేసేసాను. ఇంకా బియ్యం వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్ పోసేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసి ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఎందుకంటే బాగా ఉడికి మనకి ఇలాగా పొంగొచ్చేదాకా అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి నీళ్ళు ఎసరుగా ఆగుతున్నప్పుడు మనం ముందే నానపెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సాల్ట్ కొంచెం తక్కువైనా కానీ ఇప్పుడు వేసుకుంటే సరిపోద్ది. అట్లా కాకుండా మనం రైస్ ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ రైస్కి అయితే పట్టదు, ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బట్టి. అలాగే సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, పలావ్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ చేసుకోవడం, నాకైతే నచ్చింది, బాగుంది. ఇంకా వీళ్ళు ఒక పక్క ఇంకా నేను ఈ పని చేసుకుంటుంటే వంట పని, పిల్లలు అయితే ఆట ఆడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు, ఇంక వాళ్ళ పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. ఇంకా వాటర్ కూడా పోసేసిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పు అవి ఉన్నాయి కదా, అవి అయితే వేసేసాను. ఇంకా అవి కూడా వేసేసి ఒక 2 టైమ్స్ అలాగైతే కలిదిప్పాను. ఎక్కువ కలిదిప్పుకోకూడదు మనం, ఎందుకంటే మళ్ళీ పన్నీరు అంతా చిదుముగా అయిపోయిద్ది. అందుకని ఎక్కువ కలిదిప్పకుండా జస్ట్ నార్మల్గా కొంచెం కలిదిప్పేసేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన లిడ్ అనేది పెట్టేసేసి మనం ఒక పావు గంటగానే ఉంచితే మనకి పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుండిద్దండి, చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. ఇంక నేను ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే ఇంక దాన్ని కూడా ఎందుకులే వేసేసుకోవడం అన్నట్టు ఇంకా దీంట్లో అయితే వేసేసాను. కొంచెం కొత్తిమీర అలాగే నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేస్తే లాస్ట్లో ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది, మంచిగా మనకి బాగా. నెయ్యి కూడా చాలా మంచిది కదా పిల్లలకి. అందులో నేను ఏంటంటే పన్నీర్ వేసేటప్పుడే నెయ్యి వేసాను, పన్నీర్ వేసేటప్పుడు నార్మల్గా వేయలేదు. ఇంకా ఒక పావు గంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసేసుకుంటే పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టైం ఆల్మోస్ట్ అటు ఇటు 1 అలా అవుతుంది. పిల్లలు ఆకలి అంటున్నారు. పొద్దున ఎప్పుడో 8:30 or 9కి అయితే తిన్నారు కదా, ఇంకా ఆకలి అంటే ఇంకా వాళ్ళకైతే తీసుకుని వెళ్ళి కావాల్సినవి, అలాగే చికెన్ పచ్చడి అని కూడా చెప్పాను కదా, చికెన్ పచ్చడి అలాగే బిర్యానీ, మామూలుగా పెరుగు అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసేసిన తర్వాత నేనైతే వేసుకొని పిల్లలకి ఏంటంటే ఎప్పుడైనా నేను ఇది చాలా లేటుగా నాకు అర్థమైంది, ఇప్పుడైనా కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకే ఎక్కువ తినటం అలవాటు చేయండి. ఎందుకంటే ఒకళ్ళు కింద వేసినా పర్లేదు, మనం తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. మనమే పద్దాకలు పెడతా ఉన్నాం అనుకోండి, నోట్లో కుక్కుతా ఉన్నాం అనుకో, వాళ్ళకి అసలు తెలియదు, తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళంతటా వాళ్ళకి కొంచెం తిన్నా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, తిన్న సాటిస్ఫాక్షన్. మనమే పద్దాకలు కుక్కుతా ఉండకూడదు. మరీ చిన్నపిల్లలు అయితే ఓకే, కానీ ఒక 2.5 అలా నుంచి వాళ్ళకి కానీ నేర్పించామనుకోండి, తింటాం, కింద వేసినా పర్లేదులమ్మ మీరే తినండి అని, తర్వాత అవసరమైతే మనం క్లీన్ చేసుకోవచ్చు. అది పెద్ద ఇబ్బంది అయితే కాదు, వాళ్ళకి అలవాటు చేయడమే చాలా బెటర్. నేను ఇది చాలా నాకు లేట్గా అనిపించింది, అబ్బా చిన్నప్పటి నుంచి కొంచెం ఇట్లా అలవాటు చేస్తే బాగుండు అని. కానీ నేను కూడా మొన్నటిదాకా పెట్టాను, ఇంక ఇప్పుడు కూడా ఎప్పుడైనా పెడుతూనే ఉంటాం. కానీ ప్రస్తుతానికైతే అప్పుడప్పుడు పిల్లలు అయితే తింటున్నారు, అదే చాలా మంచి పని. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తినడమే చాలా మంచిది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. ఇంకా మా బాబుకి అయితే అంతేం నచ్చలేదంట, వాడికి అస్సలకి నచ్చలేదంట. నాకేం నచ్చలేదమ్మా అని అన్నాడు. ఇంకా మా పాపకు కూడా అంతేం అనిపించలేదంట. ఆటోమేటిక్గా మా బాబు ఏం చెప్తాడో మా పాప కూడా అదే చెప్పిద్ది. ఇంకా సరేలే సాయంత్రం ఏదైనా చేస్తాలే అని అన్నాను. పిల్లలకి అడిగాడు కానీ ఎందుకు నచ్చలేదంట. కానీ నాకైతే బాగుంది, చికెన్ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. పన్నీర్ కొంచెం ఇష్టంగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు నేను కొంతసేపు అయితే పనుకున్నాము. ఇంకా పనుకొని నేను నిద్ర లేచేసాను. నిద్ర లేచిన తర్వాత నేను 4:30కి అలా నిద్ర అయితే లేచాను. ఇంకా నిద్ర లేచిన తర్వాత ఇంకా బట్టలు అవి ఉంటే తెచ్చేసేసి ఇంట్లో ఇంకా అంట్లు అవన్నీ ఉంటే మొత్తం కడిగేసేసి ఇంక పిల్లల్ని అయితే నిద్ర లేపాను. ఇంకేంటంటే పాలు అయితే కాగబెట్టాను, తాగుతారంటే నాకు వద్దు, ఏమన్నా కొనుక్కుంటామని బయటికి వెళ్ళేది కొనుక్కొని వచ్చారు సమ్ స్నాక్స్. ఇంకా అవైతే తినేశారు. నేను కూడా టీ అయితే పెట్టుకొని ఇంకా టీ అయితే తాగేసాను. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఓన్లీ బట్టలు మడతేయడం ఒక్కటే. ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి చేయొచ్చులే అన్నట్టు ఇంక మెలకుండా ఉన్నాను.
ఇంకా ఈవినింగ్ ఏంటంటే మంజుమల్ బాయ్స్ అయితే మూవీ వస్తుంది. నేనైతే ఈ మూవీ నాకు ఫేవరెట్ మూవీలో ఇది ఒకటండి కంపల్సరీగా. ఎందుకంటే చాలా బాగుంటుంది మూవీ తీసే విధానం, సూపర్. అసలు 4-5 సార్లు చూసుంటాను నేను ఈ మూవీని. ముఖ్యంగా లాస్ట్ సీన్ కోసం తనని గుహలోంచి కేవ్లోంచి తీస్తారు కదా, దానికోసం అయితే నేను ఎన్నిసార్లు చూసానో. చాలా బాగుంటుంది సినిమా. మీకు కూడా ఈ ఫేవరెట్ మూవీ అయినా కామెంట్ చేయండి. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఈ మూవీ మాత్రం. ఇంకా మూవీ చూస్తా ఇంకా బట్టలు అన్నీ అయితే మడత పెట్టేసేసుకుంటా ఉన్నాను. ఇంకా బట్టలు మడత పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా మా బాబు బయట నుంచి ఆటాడుకొని ఇంట్లోకి వచ్చాడు. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఏదో ఒకటి చెయ్యి, నాకు మధ్యాహ్నం నచ్చలేదు అని అనిండు. ఇంకా సరేలని మా వారికి ఫోన్ చేస్తే ఇంకా మా వారు ఏంటంటే నేను వచ్చేసరికి 8 అలా అయిద్దని చెప్పారు. ఏంటంటే నార్మల్గా కొంచెం చపాతీలు అయితే చేసి చికెన్ కర్రీ చేద్దాము, ఎట్లాగో మార్నింగ్ కూడా తినలేదు అని చెప్పారు కదా, వాళ్ళకి తినలేదు సరిగా. ఇంక ఈవినింగ్ అయితే తింటారులే అంటే నేను వచ్చేసరికి 8 అయిద్ది అనేసరికి ఇంకా నేనేం చేశాను అంటే చపాతీలు పిండి కలుపుదాంలే. ఇంకా అట్లాగో పన్నీర్ పొద్దున కొంచెం ఎక్కువ తెచ్చాడు మా బాబు, 1/2 కేజీ తెచ్చాడు. ఇంకా దాంట్లో నేను కొంచెమే వేసాను, ఇంకా 1/2 కేజీ ఉంది కదా కొంచెం వేసాను, ఒక 1/4 కేజీ దాకా వేసి పన్నీర్ పలావ్ చేశాను. ఇంకొంచెం ఉంది కదా మామూలుగా కాజు పన్నీర్ కర్రీ అయితే చేద్దాము, ఇంకా అదైతే కొంచెం ఇష్టంగా తింటారులే అని. ఇంకా దానికోసమని టమాటాలు ఉల్లిపాయలు అవైతే కట్ చేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసేసుకుంటున్నాను. అట్లాగే పిల్లలకి నీళ్ళు కూడా పెడుతున్నాను ఒకేసారి స్నానం చేపిద్దామని 2 పొయ్యిల మీద. ఇంక ఈ కూరగాయలు కూడా పెద్ద ఇంట్లో ఏం లేవు, ఏదైనా చేద్దామని అనుకున్నా కానీ ఒక్కోసారి ఎందుకో కూరగాయలు అస్సలు ఉండవు. ఇంకంతే ఒక్కోసారి మాత్రం కూరగాయలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు కర్రీస్ అవి ఏం పెద్ద గుర్తురావు. పిల్లలకి ఏమన్నా చేయాలన్నా కానీ ఏమనిపించదు. మన ఇంట్లో ఏమి లేనప్పుడు ఇంకేదో ఒకటి చేయాలనిపిస్తూ ఉండిద్ది. పిల్లలు కూడా ఆ టైంలోనే ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా నేను ఇదైతే చేస్తున్నాను. ఇది పెద్ద వీడియో అయితే ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు అయితే చెప్పాను, చూపించాను కూడా ఎలా చేయాలి ఏందనేది. ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపించట్లేదు. ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు కొంచెం చెక్క లవంగా అవన్నీ వేసి పొయ్యి మీద పెట్టేసేసి అట్లాగే నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకో పొయ్యి మీద మా బాబు పిల్లలకి స్నానం చేపిద్దామని. ఇంకా కొంచెంసేపు రాసుకోమంటే ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోమంటే కొంచెంసేపు అయితే చదువుకుంటున్నారు. ఇంక ఈలోపు నేను ఏంటంటే టీవీ చూస్తున్నాను. నేను టీవీ పెట్టి వాళ్ళని చదువుకోమనేసరికి ఏమో వాళ్ళు కూడా టీవీ చూస్తున్నారు నాతో పాటు. మా బాబుకి నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం, నేను చూస్తాను, నేను తర్వాత చదువుకుంటాను అని చెప్పాడు. ఇంకా సరేలే అని పిల్లలు మేము ముగ్గురం కలిసి అయితే మూవీ చూస్తున్నా. ఈలోపు నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. పిల్లలు కూడా వచ్చారు ఈలోపు మా ఇంటికి. బయట ఉన్న మా ఇంటి దగ్గర పిల్లలు వచ్చి ఆడుకున్నారు రాండి అనగానే ఇంక వీళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి పోయినారు. ఇంకా చపాతీ పిండి కలిపేసేసి పక్కనైతే పెట్టేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ టమాటాలు ఉల్లిపాయలు కూడా మగ్గినాయి, వాటికి కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా నీళ్ళు కూడా కాగినాయి. ఈలోపు మా వారు రానే వచ్చేసారు. 7:30 అట్లా అయితే అయింది టైము. మా వారు వచ్చారు. ఇంక నేను పోసుకుంటాలే నీళ్ళు వాళ్ళకి తర్వాత పెట్టు అని చెప్తే ఇంక సరేలని మా వారు స్నానానికి అయితే వెళ్ళారు. ఈలోపు పిల్లలు బయట ఏం ఆడుతున్నారా, పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి అని వస్తే ఇట్లా జంపింగ్ ఆటలు అయితే ఆడుకుంటున్నారు. ఇదివరకు ఇట్లా జంప్ చేసేవాళ్ళు, మీకు ఐడియా ఉందా? మనకి వంగుడు దూకుళ్ళు ఆట అట్టుంది, నాకు అంత పర్ఫెక్ట్ పేరైతే రావట్లేదు. అట్లా ఆట ఆడుకునేవాళ్ళు, భలే ఉండేది ఆ గేము. ఇప్పుడు పిల్లలు కొత్త గేములు ఆడుతున్నారు. ఇదివరకు అయితే ఇట్లా కాదు, బాగుండే అసలు ఆ గేములు. ఇంక ఇక్కడ ఏంటంటే జంపింగ్ ఆట అయితే ఆడుతున్నారు. ఫస్ట్ ఒక చిన్న అదిగోండి చెప్పులు అయితే పెట్టేసేసి అట్ట దాని మీద ఫస్ట్ చిన్నోళ్ళు దాటాలి, ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోవాలి, వాళ్ళ మీద తర్వాత చిన్నోళ్ళు, అట్లా ఏజ్ వైజ్గా హైట్ వైజ్గా చూసుకొని ఇంకా జంపింగ్ ఆటలు అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఆటలేమో కానీ పిచ్చి కొట్టుకుంటారు కూడా వీళ్ళు. ఇంకా పేరెంట్స్ ఎప్పుడైనా కానీ ఇంకోటి ఏంటంటే పిల్లలు కొట్టుకుంటుంటే మనం అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు కొట్టుకున్నా కానీ కొంతసేపుకి వచ్చి మళ్ళీ సైలెంట్గా ఉంటారు. వాళ్ళు కాకపోతే పిల్లలు వచ్చి మనకు కంప్లైంట్స్ ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళ వల్ల ఏంటంటే పెద్దోళ్ళని గొడవలు పెట్టుకొని పెద్దోళ్ళకి మనస్పర్ధలు రావడం, అసలు అవన్నీ చాలా అనవసరమైన పనులు. అస్సలు పిల్లల విషయంలో మాత్రం మనం అస్సలు దూరకూడదు. అదేదో పెద్ద హార్మ్ఫుల్ అయితే తప్పితే కానీ మనం అసలు ఇన్వాల్వ్ కూడా కాకూడదు. ఇది చూడండి ఇక్కడ అట్ట నెట్టుకుంటున్నారు, నువ్వు కొనుక్కోవాలంటే నువ్వు కొనుక్కోవాలని. ఇక్కడ గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇంక నేను ఈలోపు ఇంట్లోకి అయితే వెళ్ళాను, ఎందుకంటే టమాటాలు అవి కూడా మగ్గిపోయినాయి. ఇంకా కర్రీ అయితే చేసేద్దామని. మా వారు కూడా మధ్యాహ్నం అంతేం తినలేదంట సరిగా, ఇంకా మా పిల్లలు కూడా తినలేదు కోఇన్సిడెన్స్గా. ఇక్కడ కాజు పన్నీరు టమాటా కర్రీ అయితే అయిపోయింది. పూర్తి వీడియో అయితే తీయలేదు, చెప్పాను కదా ఆల్రెడీ, ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు చూపించాను. చపాతీలు కూడా చేసేస్తున్నాను. ఒక పక్క అయితే
పొద్దున్న చేసిన పలావ్ కూడా కొంచెం అయితే ఉంది. చపాతీలు చేసి ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చాను, ఎందుకంటే తను స్నానం చేసి వచ్చాడు, తింటారులే వేడివేడిగానే. ఇంక ఈలో పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా స్నానం చేపించేసేసి మళ్ళీ పిల్లలకి నాకు కూడా ఇక్కడ చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఇంక మా వారి తింటాం అయిపోయింది, ఇంక నేను పిల్లలు అయితే తినాలి. ఒక పక్క చపాతీలు చేస్తా. ఆ మూవీని మాత్రం అసలు మిస్ అవ్వాలి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే. ఇదివరకు చూసాను నేను సామాన్యంగా చూసిన మూవీలు అవి అంత ఇష్టపడను, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. నేను చూసిన సినిమాని మళ్ళీ చూడటానికి అంత ఇష్టపడను, ఏదో నచ్చితే తప్పితే. అలాంటిది ఈ మూవీ అయితే 4-5 టైమ్స్ అయితే చూశాను. నాకు బాగా నచ్చింది ఈ మూవీ. ఇంక ఇక్కడ చపాతీలు చేస్తే ఇంకో పక్క పాలు కూడా పెట్టేశాను. పాలు కూడా కాగినాయి, అవి కూడా తీసి పక్కన అయితే పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్ సీన్ ఇది ఉంది కదా, అసలు ఎంత బాగుండిద్దో. పైకి వచ్చేటప్పుడు తను పైకి తీసేటప్పుడు ఆ కేవ్లో నుంచి ఆ సాంగ్ కూడా భలే సెట్ అయింది, ఎంత బాగా సెట్ అయిందో. ఈ మొత్తం సినిమాలో నాకు ఇష్టమైన సీన్ ఏదన్నా ఉందంటే ఇదే. అసలు సూపర్ హైలైట్, చాలా బాగుండిద్ది. ఇంకా మేము నలుగురం అయితే నోరు తెరుచుకొని టీవీ చూస్తున్నాం. చూడండి మా పిల్లలు, ఇటు పక్క అయితే మా పాప, మా బాబు, నేను అందరూ ఇంట్రెస్ట్గా అసలు ఎంత ఇదిగా చూస్తున్నాం. వాళ్ళ కళ్ళు ఫోన్ తిప్పితే చూడండి ఎట్ట చూస్తున్నారు. ఇంకా సినిమా అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పిల్లలు కూడా తినేసేసారు. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేద్దామని టిఫిన్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ చపాతీలు అవన్నీ ఉన్నాయి కదా. ఈ సినిమా మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది చూసారు ఏందో కామెంట్ అయితే చేయండి. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ కూడా ఏందో మీరు కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేను చపాతీలు అవి అయితే వేసుకొని ఇంకా తింటున్నాను. మధ్యాహ్నం మా పిల్లలు తినలేదు, నేనైతే తిన్నాను. సాయంత్రం కూడా నేనే తిన్నాను. ఆల్మోస్ట్ ఈరోజు రైస్ వరకు నేనే తిన్నాను. అది ఫ్రెండ్స్ సండే రోజు ఇలా అయితే గడిచిపోయింది. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సండే కూడా ఎలా గడిచిందో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్, మరొక మంచి వీడియోతో కలుద్దాం.